దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 293. ఒక ఇంట్లోకి చేరిన అందరూ ఎదురెదురు పడుతున్న రాజశేఖర్ జీవన. కథలకు వెళ్ళే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అప్పటి వరకు టెన్షన్లో ఉన్న మహర్షికి తల్లితో ఆప్యాయంగా మాట్లాడే అవకాశం రాకపోయేసరికి జీవన దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా తల్లిని హక్ చేసుకుంటాడు. కొన్ని ఏళ్ల తర్వాత కొడుకు స్పర్శ చవి చూస్తున్న జీవన భావోద్వేగానికి గురవుతూ మహర్షిని అత్తుకొని కన్నీళ్లు పెడుతుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న రాజశేఖర్ కూడా భావోద్వేగంలో ఉండిపోతాడు. వాళ్ళని అలా చూస్తున్న బెనర్జీ, గౌతమ్, తాన్య, సుచరిత, వెంకట్, ప్రమోద్, వర్ష, గంగ ఇలా అందరూ వాళ్ళని అలా చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెడుతుంటారు. జీవనతో మాట్లాడటానికి కూడా కుదర్ని బెనర్జీ గారు కూడా దగ్గరికి వచ్చి, "అమ్మ జీవన" అంటూ అభిమానంగా ఆమె చేయి పట్టుకుంటాడు. "అన్నయ్య, బాగున్నావా?" అని అడుగుతుంది జీవన. "మహర్షిని నా దగ్గరికి పంపించాక నేను బాగుండక ఎలా ఉంటానమ్మా?" అని అంటాడు సంతోషపడుతూ. "నా నమ్మకాన్ని వమ్ము చేయవని మహర్షిని నీ దగ్గరికి పంపించానన్నయ్య. ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది" అని అంటుంది. "ఇదిగో నా కొడుకు వెంకట్. రాజశేఖర్ కూతుర్ని నా కోడలుగా చేసుకున్నాను. తను మిథున" అంటూ గౌతమ్, తాన్య ఇలా అందర్నీ పరిచయం చేస్తాడు. "మీ జీవితం ఇలా కావటానికి మా నాన్న దుర్మార్గం కూడా ఉందా ఆంటీ?" అంటూ వర్ష దగ్గరికొచ్చి తన చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. "చేసిన పాపానికి ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు వర్ష. ఇప్పుడు నా టైం బాగుంది కాబట్టి మీ అందర్నీ కలిశాను" అంటూ తన కన్నీళ్లు తుడుస్తుంది. ఒక సుచరిత మాత్రం తనని చూసి కంటతడి పెట్టుకుంటూనే జీవనాన్ని చూస్తున్న భర్త కళ్ళల్లో సంతోషాన్ని కూడా గమనిస్తూ ఉంటుంది. అంతలో మహర్షి ఫ్రెండ్ ఎస్ఐ అక్కడికి వచ్చి, "డేవిడ్ కనిపిస్తే షూట్ చేయమని ఆర్డర్స్ పాస్ అయ్యాయి మహర్షి. వాడి విషయంలో రెండు దేశాల గవర్నమెంట్ కూడా సీరియస్గానే ఉంది" అని అంటాడు. "వాడు మరి తక్కువ అరాచకం చేశాడా?" అంటుంది జీవన. "అవునండి, మీ కంప్లైంట్ తీసుకుని ఇప్పటివరకు డేవిడ్ దగ్గర ఉన్న ఆడవాళ్ళని వాడు ఎన్నాళ్ళు ఏ దుబాయ్ షేకులకు అమ్మాయిలని సరఫరా చేశాడు అనేది అన్నీ బయటికి తీస్తున్నారు. ఇప్పటి వరకు వాడి వల్ల కష్టాలు పడుతున్న అందరికీ విముక్తి కలగబోతుంది" అంటాడు ఎస్ఐ. అది విని అందరూ సంతోషపడుతుంటారు. "అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీరు ఉండటానికి అన్ని ఫెసిలిటీస్, సెక్యూరిటీతో కూడిన హౌస్ అరేంజ్ చేశారు మహర్షి. ప్రస్తుతానికి మీరందరూ వెళ్ళి అక్కడ ఉండొచ్చు. బట్ మీరిక్కడ ఎన్ని రోజులు ఉంటారో అనేది ఇక మీ నిర్ణయం" అంటాడు ఎస్ఐ. "డేవిడ్ మరణం చూసే వరకు మేము ఇక్కడి నుంచి కదలము" అని మహర్షి ఆవేశంగా అంటాడు. "డేవిడ్ మరణం కోసం ఇక్కడే కాదు, ఇండియా కూడా ఎదురు చూస్తుంది మహర్షి. ఒకసారి ఇండియన్ న్యూస్ చూడు" అంటూ ఎస్ఐ ఫోన్ చూపిస్తాడు. దుబాయ్లో పరారీలో ఉన్న డేవిడ్. ఎట్టకేలకు వాడిని పట్టుకోవాలని రెండు ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. ప్రజల నుండి వాడికి వ్యతిరేకంగా అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వాలు కూడా దిగి వచ్చాయని చెప్పొచ్చు అంటూ అక్కడ ప్రజాభిప్రాయాలు కూడా చెప్తుంటారు. ద్వాపర యుగంలో నరకాసుడు చచ్చాక దీపావళి చేసుకున్నారు. మరో 3 రోజుల్లో దీపావళి ఉంది. ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలను బలి తీసుకున్న డేవిడ్ అనే ఈ నరకాసుడు చావు గురించి వింటే తప్ప మేమీసారి దీపావళి చేసుకోము అంటూ ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్తుంటారు. "చూసావు కదా, డేవిడ్ చచ్చే వరకు పండగ చేసుకోమని అంటున్నారు. మరి వాడి చావు ఎలా వస్తుందో చూడాలి" అని. "సరే మరి, అవంతి కోలుకున్నాక అందరూ హౌస్‌కి చేరుకోండి. నేను బయట ఉంటాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎప్పటికప్పుడు మీకు అందచేస్తుంటాను" అని చెప్పి ఎస్ఐ వెళ్ళిపోతాడు. సాయంత్రానికి హాస్పిటల్ నుంచి అవంతిని, రాధికను తీసుకొని అందరూ ఆ హౌస్ ముందు కార్ దిగుతారు. ముందుగానే గంగ ఆ హౌస్‌కి చేరుకొని
అక్కడ ఏర్పాట్లన్నీ చూసి వారికి ఎదురుగా వచ్చి, "ఇక్కడంతా బాగానే ఉంది సార్. సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు" అని అంటుంది. "ఓకే గంగా" అని, "పదండమ్మా" అని చెప్పి మహర్షి కాస్త నీరసంగా ఉన్న అవంతి భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని, మరో పక్క తల్లిని వెంటబెట్టుకొని అడుగులు ముందుకు వేస్తుంటే, వాళ్ళతో పాటు బెనర్జీ, వెంకట్, మిథున, వర్ష, ప్రమోద్ వెళ్తుంటారు. రాజశేఖర్, సుచరిత, గౌతమ్, తాన్య మాత్రం వెళ్తున్న వాళ్ళని చూసి అక్కడే ఆగిపోతారు. కాస్త దూరం వెళ్ళిన బెనర్జీ వెనక్కి తిరిగి వాళ్ళని చూసి, "ఏంట్రా అక్కడే ఆగావు? లోపలికి రండి" అని అంటాడు. "హా, వస్తున్నాం" అంటూ రాజశేఖర్ అడుగులు ముందుకు వేస్తుంటే, ఇక రాజశేఖర్‌తో పాటు సుచరిత, గౌతమ్, తాన్య కూడా వస్తుంటారు. లోపలికి వెళ్ళాక గంగ చూపించిన దాన్ని బట్టి మహర్షి వాళ్ళందరూ ఒక పక్కగా వెళ్తుంటే, రాజశేఖర్ వాళ్ళందరూ మరో పక్కకి వెళ్తుంటారు. అలా 2 గ్రూపులుగా డివైడ్ అయ్యి ఎవరి దారిన వాళ్ళు వెళ్తుండగా, రాజశేఖర్ జీవన కోసం వెనక్కి తిరిగి చూస్తాడు. రాజశేఖర్ చూస్తున్నాడని జీవన మనసుకి అర్థమైనా కూడా వెనక్కి తిరిగి చూడకుండా కొడుకుతో కలిసి ముందుకు వెళ్తుంటుంది. రాజశేఖర్ జీవన కోసం చూడటం సుచరిత గమనిస్తూనే రాజశేఖర్‌తో కలిసి వెళ్తుంటుంది. జీవన, మహర్షి కలిసి అవంతిని తీసుకొని బెడ్‌రూమ్‌లోకి వస్తారు. "బాగా నీరసంగా ఉన్న అవంతి. నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో" అంటూ మహర్షి భార్యని బెడ్ మీద కూర్చోబెడతాడు. "నేను వెళ్ళి అవంతికి ఏదైనా జ్యూస్ తీసుకొస్తాను మహర్షి" అని చెప్పి జీవన వెళ్ళబోతుండగా, "మీకు ఎలాంటి శ్రమ వద్దమ్మా. అన్నీ నేను చూసుకుంటాను" అంటూ గంగని 3 జ్యూస్ గ్లాసులు పెట్టుకొని అక్కడికి వచ్చి ముగ్గురికి జ్యూస్ అందిస్తుంది. "మిగతా అందరికీ కూడా ఇచ్చావా గంగా" అని అడుగుతుంది జీవన. "అందరికీ ఇచ్చాకనే ఇక్కడికి వచ్చానమ్మా" అంటుంది గంగ. "రాధికకి కూడా ఇచ్చావు కదా" అని అడుగుతుంది జీవన. "ఇచ్చానమ్మా. రాధిక గురించి నేను చూసుకుంటానులే. తన గురించి మీరు వరీ అవ్వకండి" అని చెప్పి గంగ వెళ్ళిపోతుంది. ముగ్గురు ఆ డేవిడ్ గురించి ఆలోచిస్తూనే జ్యూస్ తాగుతారు. "నేను వెళ్ళి గంగకి సహాయంగా ఉంటాను. నువ్వు కూడా కాస్త రెస్ట్ తీసుకో మహర్షి" అని చెప్పి జీవన వెళ్ళిపోతుంది. ఇంకా డిస్టర్బెన్స్‌లో ఉన్న అవంతి పక్కకు మహర్షి చేరి తనకి ధైర్యం చెప్తుంటాడు. గంగకి సహాయం చేద్దామని జీవన కిచెన్‌లోకి వెళ్ళేసరికి అప్పటికే సుచరిత అక్కడ గంగకి సహాయంగా ఉంటుంది. "ఆయన షుగర్ పేషెంట్ గంగా. జ్యూస్ తాగకూడదు. అందుకే ఏదైనా సూప్ లాంటిది ఇవ్వాలి" అంటూ క్యారెట్ కట్ చేస్తుంటుంది. జీవన ఆ మాటలు వింటూ దగ్గరికి వెళ్తుంది. గంగ, సుచిత దగ్గరికొచ్చిన జీవనాన్ని చూస్తారు. సుచరిత, జీవన కూడా ఒకరికొకరు చూసుకుని ఇద్దరూ ఒక చిరునవ్వుతో పలకరించుకుంటారు. "ఇలా వచ్చారేంటమ్మా? ఏమైనా కావాలా?" అని అడుగుతుంది గంగ. "ఏమీ వద్దు. నీకు సహాయం చేద్దామని వచ్చాను" అంటుంది జీవన. "మేడం ఉన్నారు కదమ్మా! మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి" అంటుంది గంగ. "పర్వాలేదులే. నేను కూడా ఏదో ఒకటి చేస్తాను" అని చెప్పి అక్కడ ఉన్న ఆకుకూరలు తీసుకుని తరుగుతుంటుంది. ఇలా ఉండగా గౌతమ్ కొన్ని టాబ్లెట్స్ పట్టుకొని, "అమ్మా" అంటూ కిచెన్‌లోకి వస్తాడు. అక్కడ జీవన ఉండటం చూసి పలకరింపుగా ఒక చిరునవ్వు నవ్వుతాడు. జీవన కూడా ఒక చిన్న నవ్వు నవ్వి తన పని తను చేసుకుంటుంది. "నాన్నగారికి టాబ్లెట్స్ తీసుకురమ్మన్నావు కదమ్మా! తీసుకొచ్చాను" అంటూ ఆ టాబ్లెట్స్ సుచరితకి ఇస్తాడు. "ఇక్కడ దొరుకుతాయో లేదో అని కంగారు పడ్డాను. పోనీలే దొరికాయి" అంటూ సుచరిత ఆ టాబ్లెట్స్ తీసుకొని రెడీ అయిన సూప్ ఒక బౌల్‌లోకి తీసుకొని, "అవంతి కోసం మరి కొంత సూప్ ఉంచాను గంగా. కొద్దిసేపున్నాక ఈ సూప్ అవంతికివ్వు. ప్రెగ్నెంట్ లేడీ కదా! తను ఈ వెజిటబుల్ సూప్ తాగితే తన ఆరోగ్యానికి చాలా మంచిది" అని అంటుంది. "అలాగే మేడం" అంటుంది గంగ. సుచరిత సూపు, టాబ్లెట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. గౌతమ్ కాయగూరలు తరుగుతున్న జీవనాన్ని చూస్తూ, "మీకెందుకండి శ్రమ? మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా" అని అంటాడు. "ఏదో గంగకి కాస్త సహాయం చేద్దామని వచ్చాను గౌతమ్. కాయగూరలు తరగటం అయిపోయింది కదా! ఇక వెళ్ళి రెస్ట్ తీసుకుంటానులే"
అని చెప్పి జీవన కిచెన్‌లో నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న జీవన వైపు గౌతమ్ కాస్త బాధగా చూస్తుంటాడు. జీవన బయటకొచ్చేసరికి అక్కడ చైర్‌లో కూర్చున్న రాజశేఖర్‌కి సుచరిత టాబ్లెట్స్ అందిస్తుంది. కాస్త దూరంలో వెంకట్, మిథున, బెనర్జీ గారు, తులసి, రాజీతో మాట్లాడుతూ వీడియో కాల్‌లో ఉంటారు. జీవన రాజశేఖర్ గారి ముందు నుంచే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, రాజశేఖర్ టాబ్లెట్స్ వేసుకొని వెళ్తున్న జీవన వైపు చూస్తుంటాడు. సుచరిత రాజశేఖర్ ప్రతి కదలికను కూడా గమనిస్తుంటుంది. రాజశేఖర్ వాటర్ తాగి గ్లాస్ సుచరితకిస్తూ, "నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా ఉన్నాయి కదా సుచరిత. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా?" అంటూ బాధ్యతగా భార్యను అడుగుతాడు. "వేసుకున్నానండి" అని చెప్పి రాజశేఖర్‌కి ఆ సూప్ అందిస్తుంది. ఆ మాటలని వింటూ జీవన బెనర్జీ వాళ్ళ దగ్గరికి చేరుతుంది. "తులసి నిన్నడుగుతుందమ్మా. నేనే పిలుద్దామనుకున్నాను. నువ్వే వచ్చావు. ఇలా రా, కూర్చో" అంటూ సోఫాలో కూర్చున్న బెనర్జీ గారు పక్కకి జరిగితే, జీవన వచ్చి వాళ్ళతో కూర్చొని ఆ ఫోన్‌లో పాపను చూసి తులసితో మాట్లాడుతూ ఉంటుంది. "మీ పాప చాలా బాగుంది మిథున" అంటుంది జీవన. "అన్నీ వాళ్ళ నాన్నగారి పోలికలే అండి" అంటుంది మిథున నవ్వుతూ. "పాప పేరేంటి వెంకట్" అని అడుగుతుంది జీవన. "రాజీ. మా నాన్న ఆ పేరుని చాలా ఇష్టంగా పెట్టారు" అని అంటాడు వెంకట్. ఆ పేరుకి అర్థం తెలుసుకుని జీవన బెనర్జీ వైపు కృతజ్ఞతగా చూస్తుంటే, జీవన అలా చూడటంలో ఆ పేరుకున్న అర్థం ఆ క్షణం రాజశేఖర్ కూడా అర్థమవుతూ, రా అంటే రాజశేఖర్, జీ అంటే జీవన అన్నమాట. ఎన్నాళ్ళు ఈ పేరులో ఉన్న అర్థాన్ని తెలుసుకోలేకపోయాన్రా అని అనుకుంటాడు స్నేహితుని చూస్తూ. ఆ పేరులో ఉన్న అర్థం రాజశేఖర్‌కి కూడా అప్పుడే అర్థమవుతుందని బెనర్జీ కూడా గమనించి, నిజంగానే ఈ పేరంటే నాకు చాలా ఇష్టమమ్మా. అందుకే నా మనవరాలికి పెట్టుకున్నాను అని అంటాడు బెనర్జీ. ఆ పేరులో ఉన్న అర్థం ఒక్క రాజశేఖర్‌కే కాదు, సుచరిత కూడా అప్పుడే అర్థమవుతుంది. మరి కొద్దిసేపటికి ప్రమోద్, వర్ష, గౌతమ్, తాన్య కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతారు. రూమ్‌లో మహర్షి, అవంతి మాత్రం డేవిడ్ గురించి మాట్లాడుతుంటారు. వాడు తప్పించుకున్నాడు అంటే మళ్ళీ ఈసారి ఎలాంటి ప్రమాద పరిస్థితి తీసుకొస్తాడోనని భయంగా ఉంది మహర్షి గారు అని అంటుంది అవంతి. నిజమే అవంతి. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ మాట్లాడుకుంటారు. నైట్ అందరి భోజనాలు అయిపోయిన తర్వాత జీవన కారిడార్‌లో ఒంటరిగా నిలబడి బయటికి చూస్తూ తన ఆలోచనలో తను ఉంటే, అటుగా రాబోయిన రాజశేఖర్ జీవన అక్కడ ఉండటం చూసి తన వెనుకగా వెళ్ళి, "జీవన" అంటూ పిలుస్తాడు. "హా?" అంటూ జీవన వెనక్కి తిరుగుతుంది. "ఏంటి ఇక్కడ ఉన్నావు?" అని అడుగుతాడు. "కొన్ని ఏళ్ల తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చాను కదా! అంతా కొత్తగా అనిపిస్తుంటే చూస్తున్నాను" అని అంటుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మౌనం తర్వాత, "ఇంకొకసారి అడుగుతున్నాను జీవన. నన్ను క్షమించగలుగుతావా?" అంటూ గిల్టీ భావంతో ఇబ్బంది పడుతూ తడబడిన మాటలతో మళ్ళీ అడుగుతాడు రాజశేఖర్. వాళ్ళకి ఒక పక్క మహర్షి, ఇంకొక పక్క సుచరిత ఎవ్వరికి వాళ్ళు తెలియకుండా కాస్త చాటుగా ఉండి ఆ మాటలు వింటూ ఉంటారు. రాజశేఖర్ మళ్ళీ అడగడంతో జీవన సూటిగా రాజశేఖర్ వైపు చూస్తుంది. తన చూపుల్ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతూనే, "ప్లీజ్ జీవన" అంటూ రిక్వెస్ట్ చేస్తాడు రాజశేఖర్. ఏదో చిన్న తప్పు చేసినట్టుగా క్షమించమని నన్ను ఎలా అడుగుతున్నారు అని ప్రశ్నిస్తుంది జీవన. రాజశేఖర్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు. "మీ కారణంగా నా జీవితం బలైపోయింది రాజశేఖర్ గారు. పైగా చిన్నతనంలోనే మహర్షి మీ దగ్గరికి వచ్చి ఇది జరిగిందని చెప్తున్నా కూడా వినకుండా నా కొడుకుని మెడపెట్టి బయటికి గెంటి అవమానించారు. మీరు ఇన్ని రోజులు నా జీవితాన్ని బలి తీసుకోవటమే కాదు, మహర్షికి కూడా మనశ్శాంతి లేకుండా చేశారు. దయచేసి ఇంకొకసారి క్షమించమని నా ముందు అడిగి మీకు మీరు బలహీనపడొద్దు" అని వార్నింగ్‌లా చెప్పి జీవన అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, మహర్షి అక్కడికి వచ్చి రాజశేఖర్‌ని కోపంగా చూస్తూ,
రామ్మా అంటూ తల్లి భుజం చుట్టూ చేయి వేసి అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. క్షమాపణ దొరకకపోయేసరికి వెళ్తున్న తల్లి కొడుకు వైపు రాజశేఖర్ కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుండగా సుచరిత ఆ కన్నీళ్లను చూస్తూ రాజశేఖర్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.